హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోరేనా? అప్పుడప్పుడు ఇలా వామాకుతో పులిహోర ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, హెల్దీ, ఈజీగా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి బెస్ట్ రెసిపీ. ఇప్పుడు వీటికి కావాల్సినవి: ఉడికించిన కప్పు రైస్, ఇంగువ, కట్ చేసుకున్న వామాకులు 1 కప్పు, అరకప్పు పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, కట్ చేసుకున్న హాఫ్ లెమన్, ఆయిల్, శనగపప్పు, సాల్ట్, పచ్చిమిర్చి, పసుపు. వీటి తయారీ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుందాం. ఇది వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పల్లీలను వేసి వేయించుకుందాం. ఈ వేయించిన పల్లీల్లోకి ఇప్పుడు శనగపప్పుని 1 స్పూన్ వేసుకుందాం. ఒకసారి బాగా ఈ పోపును కలుపుకుందాం. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలను వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే అల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా ఈ పోపునంతటిని కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకుందాం. ఈ పోపునంతటిని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకుందాం. మరొకసారి కలుపుదాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇంగువను వేసుకొని ఈ పోపునంతటిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగిన వామాకులను వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాం. ఈ వేయించిన మిశ్రమంలోకి పసుపుని, సాల్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కలిపిన ఈ పోపులోకి ఉడికించిన కప్పు రైస్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్కి ఈ పోపునంతటిని పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా ఈ పోపు కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ వామాకు పులిహోరను ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా డైజెషన్ అయిపోయే వామాకు పులిహోర రెడీ. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.